హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ వ్లాగ్స్. ఈరోజు అయితే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. ఒకసారి వీడియో ఫుల్ వరకు చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇలాగా హ్యాండ్స్కి అయితే ఇలాగా థ్రెడ్ వర్క్ లాగా అయితే వచ్చింది. ఇలా హ్యాండ్స్ వచ్చినప్పుడు హ్యాండ్స్ మనం ఎలా కుట్టుకోవాలో మనకు తిప్పేయనికి రాదు, పైపింగ్ కూడా వేయనికి రాదు, హెమ్మింగ్ కూడా చేయనికి రాదు. ఇట్లా వస్తే హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో నా ఛానల్లో నేను వీడియో పెట్టాను, చూడండి ఒకసారి. తెలియని వారి కోసం యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇలాగా ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ తడిపి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఐరన్ చేసుకోవాలి. హ్యాండ్కి ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. కొంచెం క్రాస్గా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా, లైనింగ్ తడిపిన తర్వాత మనం స్ట్రైట్గా వేసుకోవాలి. ఇలాగా చూసుకోవాలి ఒకసారి. హ్యాండ్కి ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేయాలి. ఈ మెథడ్లో హ్యాండ్స్ ఒకసారి కట్ చేయండి. ఒక్క ముడత కూడా రాదు ఎక్కడ కూడా. ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజు. ఇది ఫిట్టింగ్ బాగా వచ్చిందని మళ్ళీ 2 బ్లౌజులు కూడా కస్టమర్స్ ఇచ్చారు. నేను వీడియోలో చూపిస్తా. ఇంకా చూడండి మీరు ఆ బ్లౌజులు కట్ చేసేటప్పుడు రెడ్ కలర్ బ్లౌజ్ కూడా సైజుకు అదే ఇచ్చారు, నేను చూపిస్తాను. ఇట్లా ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కింద హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మనకి 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి అందుకోసం. తర్వాత బ్లౌజు ఇలా ఆమ్ లూజ్ చూసుకోవాలి. నాకైతే 8 ఇంచులు వచ్చింది. ఇలా ఫస్ట్ కుట్టు వరకు ఆమ్ లూజ్ చూసుకోవాలి. మనకి మెయిన్ ఫిట్టింగ్ లైన్ ఉంటుంది కదా, 3.5 వచ్చింది. 8 ఇంచెస్ వచ్చింది ఆమ్ లూజ్. తర్వాత హ్యాండ్ యొక్క హైట్ ఇలా షోల్డర్ నుండి హ్యాండ్ లూజ్కి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ హైట్ ఇలా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి 8 నెంబర్తో ఆమ్ లూజ్ వస్తే 3.5 తీసుకోవాలి. చంక డౌను 3.5 తీసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్కి ఇలా ఫస్ట్ కుట్టి వరకు ఇలా మార్కింగ్ అయితే చేయాలి. ఇక్కడ నుండి ఈ విధంగా. ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు క్రాస్గా 8 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా చంక డౌన్ లైన్ వరకు ఇలాగా 8.5కి ఇలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చూడండి, నాకైతే హ్యాండ్స్కి అతుకులు పడతాయి కానీ కరెక్ట్గా ఇక్కడికే వచ్చేసింది. ఇలా ఇది వచ్చేసి చంక యొక్క ఫిట్టింగ్ లైన్, హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లైన్. ఇలా ఫస్ట్ కుట్టి వరకు చూసుకోవాలి. మనకి ఆర్మ్ లూజ్ అనేది ఇలాగా ఫస్ట్ కుట్టి వరకు ఇలా చూసుకోవాలి. ఇక్కడ చూడండి 8.5 వచ్చింది. ఇలా 8 నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే 3.5 తీసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి ఇప్పుడు ఇలాగా చంక డౌన్ మార్కింగ్ ఇలా టేప్తో ఇలా కొలుచుకొని మధ్యలోకి ఫోల్డింగ్ అయితే చేయాలి. ఎంత వచ్చినా పర్లేదు. ఇలాగా ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ కార్నర్లో 1.5కి 2 ఇంచులకి ఇలా 8 నెంబర్తో వచ్చింది కదా, 2 7 ఇంచులతో వస్తే 1.5, 6 ఇంచులు వస్తే 1, 9 ఇంచులు వస్తే 2 ఇంచులకి కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలా కరువు స్కేల్తో మార్కింగ్ని కలిపి ఇలా డ్రాయింగ్ వేయాలి. మళ్ళీ కరువు స్కేల్ తిప్పేసి ఇలా మధ్యలోకి మళ్ళీ ఇలాగా మార్కింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఇలా 1/2 ఇంచ్ టేపు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్ అంతా లోతుకి ఇలా మార్కింగ్ అయితే చేయాలి. అదొక హ్యాండ్ మధ్యలో ఫిట్టింగ్ లైన్ వచ్చేసి ఇక్కడ ఇలాగా ఇలా ఇప్పుడు మళ్ళీ తిప్పేసి ఇలాగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఎస్ ఐబ్రో షేప్లో ఇలా రావాలి హ్యాండ్కి లోత్ అనేది. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా హ్యాండ్కి అయితే ఇలా వచ్చింది థ్రెడ్తో. ఇది హ్యాండ్ మనం కింద వైపున ఫోల్డింగ్ చేసి కుట్టి డైరెక్ట్గా కుట్టేసేయాలి. ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా
ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ కటింగ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్కి అతుకులకి మనకి యూజ్ అవుతుంది. మిగిలిన క్లాత్లో ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్కి లోత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా, అక్కడి వరకు మళ్ళీ షోల్డర్కి ఇలా తిన్నగా కలిపేయాలి. ఇది వచ్చేసి హ్యాండ్కి లోతు ఇలా తీసుకోవాలి. ఈ లోతు తీసిన పార్ట్ ఫ్రంట్ పార్ట్లోకే రావాలి, గుర్తుపెట్టుకోండి. అది చిన్న టక్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో కూడా చిన్న టక్ అనేది పెట్టుకోవాలి, మిడిల్ పాయింట్ దగ్గర. ఇలా కర్వ్ స్కేల్తో చూసారు కదా ఎలా కట్ చేయాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.